నైపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ ధరణిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని, నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ ఇల్లు ముట్టడించారు. డిచ్పల్లి జనరల్ బాడీ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేంజల్ మండలంలోని తాడ్విలోలి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహం ఎదుట టపాకాయలు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాన్స్వాడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరాలని స్థానిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటే మేము అంతా ఉంటామని ఉన్న స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో మురికి కుంపగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలనీలో ప్రధాన రహదారిపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. ఎడవల మండల కేంద్రంలో వృద్ధాశ్రమాన్ని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.